రైతులు వేసిన పంట అకాల వర్షంతోనో మిగతా ఏ కారణంతోనో గిట్ట నాశనం అయితే వారికి బీమా చెల్లించాలి, అదేవిధంగా వాళ్లకు నష్ట నివారణ చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి బీమా యోజనను ముందుకు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగా అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రీమియంను ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లిస్తున్నాయి. ఆ రకంగా మొదటిసారి మన రైతులు సాధారణంగా అయితే లోన్ తీసుకునే సమయంలో ఇన్సూరెన్స్ కట్ చేసుకునే రైతులకు లోన్లు ఇస్తున్నారు. మిగతా సమయంలో కూడా రైతులు ఇన్సూరెన్స్ చెల్లించే విధానం ఉంది. అయితే దీనిపై రైతులకు ఎక్కువ అవగాహన లేకపోవడంతో ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ను ఎక్కువ రైతులు ఉపయోగించుకోవడం లేదు. అయితే దీనికి సంబంధించి అసలు ఈ ఫసల్ బీమా యోజన ఎందుకోసం ఏ ఉద్దేశంతో పెట్టారు అనే అంశాలని, అదేవిధంగా ప్రస్తుతం దానికి ఉన్న సవాళ్ళు, అదేవిధంగా ఏ రకంగా అయితే రైతులకు ఎక్కువ లబ్ధి జరుగుతున్న అంశాలని మనం వివరించడానికి ప్రస్తుతం మనకు రైతు సంఘం నేత జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ జైపాల్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం ఒక సదుద్దేశంతో ఈ ప్రధానమంత్రి బీమా యోజనను ఫసల్ బీమా యోజనను తీసుకొచ్చింది. అసలు దీని ఉద్దేశం దేనితోని దీని రూపకల్పన చేశారు, దీని ఉద్దేశం గురించి చెప్తారా? సార్ ఈరోజు చూస్తే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రైతులకు ఒక మంచి పంట బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ అని రెండింటిని ప్రవేశపెట్టారు 2016-17లో. ఈ 2016లో ప్రవేశపెట్టినప్పుడు దీనిపైన అవగాహన ఏ రైతు కూడా ఇంతవరకు కూడా లేదు. యాక్చువల్లీ ఎంత మంచి స్కీమ్ అంటే, నేను పంట వేసిన తర్వాత పంటగాక నష్టం జరిగితే, అంటే అకాల వర్షం వలన వడగళ్ళ వలన పంట నష్టం పోతే నేను ఆ పంట ఫోటోని తీసి నేను క్లెయిమ్ చేసిన ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి నేను కాక ఫోన్ చేసి పంట నష్టం జరిగిందని చెప్పితే, దాంతోపాటు నా నష్టాన్ని కూడా వాట్సాప్లో పంపితే తను 48 గంటల్లో పంట దగ్గరికి వచ్చి పంట అంచనా వేసి దానికి ఎంత వస్తుంది అనేది కూడా నిర్ణయం చేసి స్కీమ్ వచ్చింది. ఇది నిజంగా కూడా 2016-17లో వాతావరణ బీమా పథకం కింద పత్తి పంట ఇచ్చారు మన తెలంగాణలో. ఎవరైతే ఎవరైతే ప్రీమియం కట్టినలో 100% వచ్చింది. ఎందుకంటే ఈ వాతావరణ ఆధారిత బేస్ ఏంటంటే రైతులకు మంచిది. ఎందుకంటే వాతావరణంలో మార్పులు వచ్చినాయి, సకాలంలో వానలు పడతలేవు. వానలు ఓవరాల్గా చూస్తే మంచిగానే వానలు పడితే గవర్నమెంట్ లెక్కల ప్రకారం మనకు ఒక 750 mm పడాలి సంవత్సరానికి, పడ్డది. ఖరీఫ్ కింద పడ్డది. కానీ గ్యాప్ చూడాలి. అంటే ఈ వాతావరణ బీమా పథకంలో మనం పంట వేసిన తర్వాత పత్తి ఈరోజు వేస్తే ఒక 25 రోజుల వరకు కూడా వానలు పడపోతే, ఆ నెలలో ఏదైతే ఒక 150 mm వాన పడాలని మనం జూలైలో పెట్టుకుంటే పడపోతే అది గ్యాప్ తర్వాత పడితే కూడా లాస్ ఏమి ఉండదు, రైతుకు క్లెయిమ్ వస్తుంది. కాబట్టి అంటే ఈ గ్యాప్ అయితే ఏది ఉందో, అంటే మనం మొలకెత్తిన తర్వాత మొలిచిన తర్వాత 25 రోజుల దాకా కూడా వాన రాకపోతే మన శాస్త్రజ్ఞుల ప్రకారం మనకు కావాల్సినంత నీరు అందలేదు కాబట్టి రైతుకు నష్టం జరుగుతుందని చెప్పి ఆ ఆలోచనతో స్కీము ఇంట్రడ్యూస్ పెట్టిండ్రు. అది దానివల్ల లాభం జరిగింది. ఇది 2016-17లో మీరు కనుక చూసుకుంటే మొక్కజొన్న మొత్తం పంటలు ఎండిపోయినాయి మహబూబ్నగర్లో. ఈరోజు 54 కోట్ల రూపాయలు వచ్చినాయి మహబూబ్నగర్ జిల్లాకు ఈ పంట నష్టం మీద. ఏది జిల్లా మన గ్రామ యూనిట్గా ఇది వాతావరణ బేస్వృత్తిలో. అయితే ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ప్రీమియం ఎవరు చెల్లిస్తారు? కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత, అదేవిధంగా రైతుల దగ్గర నుంచి ఎంత శాతంను ప్రీమియం కింద వసూలు చేస్తున్నాయి ఇన్సూరెన్స్ కంపెనీలు? జనరల్గా ఖరీఫ్కు రబీకి బ్యాంక్ వాళ్ళని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళని ఇన్వైట్ చేస్తారు, బిడ్ వేయమంటారు. ప్రతి క్రాప్ మీద బిడ్ వేస్తారు. ఆ బిడ్ వేసిన తర్వాత ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత తన వాళ్ళకైతే ఎంత అయితే పర్సెంటేజ్ ఈచ్ క్రాప్కు డిఫరెన్స్ ఉంటుంది. గత 10 ఏళ్ళ లోపల ఏ జిల్లాలో ఎంత పంట నష్టం ఉందో దాని బేసిస్ వాళ్ళు బిడ్ వేసుకుంటారు. బిడ్ వేసిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ అయ్యి లోయెస్ట్ కోటరేషన్ వాళ్ళని గవర్నమెంట్ సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ చేసినాక నోటిఫికేషన్ ఇస్తుంది. రైతులు ఏం చేస్తామంటే, మాకు ఖరీఫ్లో జూలై 31 వరకు వరికి విలేజ్ బేస్డ్ మీద 2% కట్టాలి. మిగతాది ఏదైతే ఉంటుందో ఆ మిగతా భాగాన్ని స్టేట్ 50%, సెంట్రల్ 50%. అయితే ఇప్పుడు ఎప్పుడైతే బిడ్ ఓపెన్ కాగానే ప్రీమియం కట్టంగానే
రెండు గవర్నమెంట్లు 50% ఎవరైతే బిడ్లో సెలెక్ట్ అయిన ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వాలి. ఇది 2015-16లో 16 జరగలేదు. అంటే సంవత్సరం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం వల్ల రైతులంతా నష్టపోయినారు. అంటే ఇప్పుడు ఒక స్కీము ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత స్కీములో మంచి ఫలితాలు ఉన్నాయని తేలిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవటం వల్ల ఈ స్కీము విలువ రైతులకు తెలుస్తలేదు. దీనికి ముఖ్య కారణము ఏదైతే ఉందో వ్యవసాయ శాఖ వాళ్ళు రైతులను ఎడ్యుకేట్ చేయాలి. అదేవిధంగా బిడ్డులో వచ్చిన వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీలు చేయాలి. దాంతోపాటు బ్యాంక్ వాళ్ళు కూడా చేయాలి. బ్యాంక్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే రైతుకు చెప్పి నాయన నువ్వు ఏ పంట వేసినావో ఆ పంట మీదనే లోన్ తీసుకుంటేనే నీ ఇన్సూరెన్స్ కట్టిన దానికి లాభం జరుగుతుందని చెప్పాలి. కానీ ఏ బ్యాంకులో కూడా ఇప్పుడు చెప్తలేరు. ఏదో లోన్ నీకు ఎంత కావాలి, ఎంత అయితే నువ్వు ఈ పంట పేరు పెట్టుకుంటే తక్కువ లోన్ వస్తుంది, పత్తి వేసుకుంటే ఎక్కువ లోన్ వస్తుంది, వరికి ఎక్కువ లోన్ వస్తుంది, మొక్కజొన్నకు రాదని చెప్తా ఉన్నారు. కాబట్టి రైతుల్లో అవగాహన చేయాలి. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారము 2016-17లో రైతులకు ఈ స్కీమ్ పైన అవగాహన లేకపోవటం వల్ల రైతులు నష్టపోయినరు. రైతులు తక్కువ మంది కట్టిండ్రు. అంటే దాదాపుగా ఖరీఫ్లో 6.5 లక్షలు, 1.5 లక్షన్నర రబీలో కొట్టిండ్రు. దాదాపు 2.5 లక్షలు, 9 లక్షల మంది కట్టిండ్రు. 9 లక్షల మందిలో దాదాపుగా 3 లక్షల మందికి బెనిఫిట్ జరిగింది. అంటే ఇదే కాక వాస్తవంగా 55 లక్షలలో మీరు చూడండి 9 లక్షలు ఎంత పర్సంటేజో. అంటే రైతులకు అవగాహన లేక. ఇంకోటి ఏంటంటే గతంలో కూడా ఎన్నడూ కూడా ఇన్సూరెన్స్ అంటే బేకార్ మనకేమొస్తుంది అనుకుంటున్నారు. కానీ ఇది మంచి స్కీములు వచ్చినాయి. ఈల్డ్ బేసు స్కీమ్ వచ్చింది. అంటే ఈల్డ్ బేస్లో ఏంటంటే మీకు రోగాలతోని కూడా ఒకవేళ కనుక మండల్ విలేజ్ లెవెల్లో పంటలకు రోగాలు వచ్చేస్తే ఈల్డ్ తక్కువ వస్తే కూడా వచ్చేస్తుంది. అందుకే ఇది ఈల్డ్ బేసు. వాతావరణ మార్పుల వలన అధిక వర్షాలు పడ్డా, తక్కువ వర్షాలు పడ్డా, అధిక ఉష్ణోగ్రత ఉన్నా, తక్కువ ఉష్ణోగ్రత కూడా దాని మీద కూడా వాతావరణ ఆధారిత బేస్ మీద వస్తున్నాయి. చాలామంది రైతులు హ్యాపీగా ఉన్నారు. 16-17లో వాతావరణ ఆధారిత బీమా కట్టిన వాళ్ళందరూ కూడా 100% వచ్చింది. కానీ వాళ్ళకు లేట్ అవటం వల్ల 17-18లో చాలామంది రైతులు గట్ల ఇన్సూరెన్స్ ఇది. కారణం ఏంటంటే అరే మాకు వస్తుంది అన్నారు, ఇంతవరకు రాలేదని ఎవరు కట్టలే. కానీ ఈసారి కట్టి ఉంటే మాత్రం 100% వచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాతావరణంలో చూస్తున్న పంటకు చాలా నష్టమైంది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి రైతులకు నష్టపరిహారం కట్టియాలని కోరుతున్నాం.